హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏథర్ కంపెనీ వెహికల్ ఫస్ట్ వెహికల్ 450X 3 years యూజ్ చేసినటువంటి కస్టమర్ రివ్యూ అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు మధుకర్ రెడ్డి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాగోల్ నుంచి వచ్చాను. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ వెహికల్ వాడుతున్నారు? నేను వెహికల్ వాడబట్టి దగ్గర దగ్గర 3 years అయిపోయిందండి. 3 years నుంచి వాడుతున్నాను. ఇప్పటి వరకు అయితే జీరో మెయింటెనెన్స్ ఏం లేదు. ఏమైనా వెహికల్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఏదైనా షోరూమ్ లో కానీ వాళ్ళు వెళ్తే ఒక 1 hour 2 hours లో మెయింటైన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఓకే, ఎంత కాస్ట్ అవుతుంది సర్వీసింగ్ చేయాలంటే? సర్వీసింగ్ చేయాలంటే 300, 400, 500 అంతే లాస్ట్. ఓకే ఓకే, సర్వీసింగ్ ఛార్జ్ ఏం పడట్లేదు. వెహికల్ డిస్ప్లే ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవండి. ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అంత వారంటీలో 3 years వరకు వారంటీలో అన్ని చేసి ఇస్తారు ఫ్రీగానే, ఏ ఐటమ్ అయినా కూడా. ఓకే, ఇప్పుడు వారంటీ ఎన్ని ఇయర్స్ ఇచ్చారు? వారంటీ 5 years. ఓకే, 5 years ఉందా? 3 to 5 years ఉంది. 3 years వరకు బ్యాటరీ మన చిన్న పార్ట్స్ మోటార్స్ అవన్నీ ఇస్తారు. బ్యాటరీ వారంటీ మాత్రం 5 years ఇచ్చారు. లేదంటే 60,000 kilometers. 60,000? అవునండి. ఓకే, ఇప్పుడు 5 years నుంచి 8 years వరకు అయితే 34,000 kilometers తిరిగాను. ఓకే, ఇప్పుడు ఈ వెహికల్ కాస్ట్ ఎంత ఉందండి మీరు కొన్నప్పుడు? మేము కొన్నప్పుడు 1,47,000. 1,47,000. ఓకే, మోటార్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఇంతవరకు అయితే 3 సంవత్సరాలలో ఒక బ్రేక్ పెడల్ మాత్రమే 700 రూపాయలు ఛార్జ్ చేసి తీసుకున్నారు. ఇంతవరకు మాత్రం జీరో మెయింటెనెన్స్. 3 years గాను ఒకసారి మీరు ఒక 30,000 kilometers అంటే 3 months బ్యాక్ ఒకసారి సర్వీసింగ్ లో మాత్రం బ్రేక్ పెడల్ వేశారు. అప్పుడు మాత్రం ఒక 700 ఛార్జ్ చేశారు బ్రేక్ పెడల్. ఓకే, పెట్రోల్ వెహికల్ బెస్టా ఎలక్ట్రిక్ బెస్టా? ఎలక్ట్రిక్ చాలా బెస్ట్ అండి. ఈ రోజుల్లో చాలా బాగుంది ఎలక్ట్రిక్ వెహికల్. నా అనుభవం ప్రకారం 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా కాబట్టి చాలా బాగున్నది. ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ వెహికల్ లో మనకి బ్యాటరీ పరంగా కూడా ఏమన్నా? ఎలాంటిది ఏం లేదండి. బ్యాటరీ పరంగా ఇంతవరకు ఏథర్ కంపెనీలో బ్యాటరీ ఫాల్ట్ వచ్చిందన్న మాత్రం ఎవరి దగ్గర వినలేదు. నేను ఒక 3-4 కస్టమర్లకు ఇప్పించాను బండి. మీరు ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకుంటారా స్టేషన్ లో? నేను ఛార్జింగ్ ఇంట్లో ఈవినింగ్ పెట్టుకుంటాను, నైట్. మళ్ళీ ఎమర్జెన్సీలో అవసరం ఉన్నప్పుడు బయట ఛార్జర్లు ఎక్కడైనా ఉన్నాయి. హోల్ ఆఫ్ సిటీలో నెంబర్ ఆఫ్ 100 కొద్ది ఛార్జర్ స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కడైనా పర్ మినిట్కు ₹1 మాత్రమే ఛార్జ్ అవుతుంది. ఓకే, అవును. స్టార్టింగ్ లో మీకు ఫ్రీ ఏమి లేదా? స్టార్టింగ్ లో 1 year ఫ్రీ ఇస్తారు బండికి ఛార్జింగ్ ఫ్రీ. ఓకే, 1 year వరకు. ఇప్పుడు 1 minute కి ₹1 ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు తర్వాత 1 minute కి ₹1. ఓకే, ఈ మోడల్ కూడా 40 minutes ఛార్జ్ చేస్తే మనకు మినిమం 70-80 kilometers వెళ్తుంది బండి. అంటే మినిమం మనకు 50-60 NP పడుతుంది అంతే. ఓకే, ఎంతసేపు ఛార్జ్ చేస్తే? ఒక 40 minutes చేస్తే 80 వరకు ఛార్జ్ అవుతుంది. ఓకే, 80 వరకే ఇస్తారు ఇక్కడ. ఈ ఛార్జింగ్ గ్రిడ్ లో 80% కి ఛార్జింగ్ అనేది లాక్ చేశారు, అది చెప్తున్నారు. అవును. ఓకే, బైక్ స్పీడ్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి? స్పీడ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. స్పీడ్ 90 స్పీడ్ ఉంటుంది లాస్ట్. ఓకే, ఇది స్పోర్ట్స్ మోడల్ కాబట్టి 90. అంత సిటీలో అంత స్పీడ్ అవసరం లేదు. డిస్ప్లే ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయా? చాలా బాగున్నాయండి. డిస్ప్లే ఫీచర్స్ ఏదైనా చాలా బాగున్నాయి. ఇక్కడ మాకు లైటింగ్ ఉండటం వల్ల కనిపించట్లేదు. ఓకే, 34,275 kilometers తిరిగారు. అవునండి. ఓకే, 17% ఇప్పుడు ఛార్జింగ్ ఉందా సార్ దీంట్లో? అవునండి. ఓకే, అన్ని ఫీచర్స్ ఉంటాయండి దీంట్లో? అన్ని ఫీచర్స్ ఉంటాయి. మ్యాప్ కూడా వస్తుంది. గూగుల్ మ్యాప్ కూడా వస్తుంది? గూగుల్ మ్యాప్ కూడా. కాకపోతే మనకు ఇయర్లీ ₹1,000 పే చేస్తే మనకు అన్ని ఫీచర్స్ ఇస్తారు. అందులో ఇయర్లీ 1,000 పే చేయాలా? 1,000 పే చేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చే వెహికల్స్ కి ఎలా ఉందంటే ఒకటేసారి 20,000 పే చేయాలి, ఇంకా ఇయర్లీ రెన్యువల్ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ రేస్తా అని వచ్చింది, దాంట్లో అలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వెహికల్ కస్టమర్ రివ్యూ అనేది ఈ విధంగా ఉంది. ప్లస్ వెహికల్ పరంగా కూడా అన్ని బాగానే ఉన్నాయి. ఇది డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఎలా ఉందండి సార్? డిస్క్ బ్రేక్ చాలా బాగుందండి. హ్యాండిల్ ఇటు తిప్పండి. ఇంతవరకు బండికి దీనికి మెయింటెనెన్స్ ఏం చేయలేదు. ఒక బ్రేక్ పెడల్ తప్ప ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఓకే, హ్యాండిల్ తిప్పండి. ఓకే, ఈ విధంగా డిస్క్ బ్రేక్ ఉంది. ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ అయినా? రెండు డిస్క్ బ్రేక్లేనా? ఓకే, ఇది ఫ్రెండ్స్ వెహికల్ కండిషన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈ విధంగా ఉంది. అయితే ఏథర్ కంపెనీ ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీనికి ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చేసి మనకి నియర్ బై 5 kilometers లోపు దొరికేస్తాయి సిటీస్ లో.
అలాగే నార్మల్ ప్లేసెస్లో అయితే కొంచెం మీరు యాప్ ఉపయోగించి చూసుకోవాలి. ఇక్కడ బెల్ట్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి? లేదండి, బెల్ట్ ఇప్పుడు 35,000 తిరిగాను, ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంది. అయితే ఏంటంటే సార్ కొంచెం ఎక్కువ వాడారు కాబట్టి ఇలా డస్ట్ ఉంది. వాషింగ్ చేస్తే చాలా బాగుండేది. మీకు అనుకోకుండా ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఇలా కనిపించారు. అందువల్ల ఈ యొక్క వెహికల్ రివ్యూ అనేది కస్టమర్ రివ్యూ తీసుకుంటున్నాం. ఛార్జింగ్ ఎక్కడ చేస్తారండి? సార్, దీంట్లో ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, వెహికల్ పరంగా ఈ విధంగా ఉంది. ఇది కస్టమర్ 3 years యూజ్ చేసిన తర్వాత మీకు ఇస్తున్నటువంటి రివ్యూ. అవునండి. అంతేనా సార్? 3 years అయిందా? 3 years కి 32,000 తిరిగేశారు. 34,000 యూజ్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఓకే ఓకే సార్.